ఓం గం గణపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ, ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే గనక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి, తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ, ఆల్రెడీ ఏలినాడు శని, అష్టమ అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ, ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాడి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నట్టుండి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి, అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష్య శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి
దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు, వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలంటే తెల్లారు లేస్తే నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వలన కాదండి, వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఇంట్లో ఆలుమగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణ బాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నట్టుండి విపరీతాలు. ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి. లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి, జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరతర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నాను. ఇప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబరు 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతోందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్రప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమభస్మం ద్వారా. అది గనక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశుల వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. మీనరాశి వారికి శని జన్మరాశిలోనే ఉండి ఏలినాటి శనిగా మరి కొన్ని నెలలుగా ఎన్నో రకాల కార్యాలయందు అనుకున్నవి జరక్క ఇబ్బందులు పడుతూ ఇప్పుడు వక్రిస్తూ ఆ బాధల్ని ఇంకొంచెం రెట్టింపు చేసే పరిస్థితి కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈయన అక్టోబరు 9వ తేదీ వరకు రేవతి నక్షత్రంలో ఉండి విద్యార్థులకి మరియు భార్యాభర్తలకి సంబంధించి వ్యాపార సంబంధిత విషయాలలో ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. తల్లి యొక్క ఆరోగ్యరీత్యా, అట్లాగే వీరు ఏదైనా గృహం కట్టుకోవాలన్నా, ల్యాండ్స్ అమ్మాలన్నా, కొనాలన్నా, అట్లాగే ఏదైనా వాహనాలు కొనుక్కోవాలి, సౌఖ్యాన్ని అనుభవించాలి అనుకున్న బంధువులతో దీనికి సంబంధించినటువంటి విషయాలలో ఎన్నో ఇబ్బందులను కలగజేస్తూ
వీరికి ఉన్నటువంటి మానవికంగా వీరికి ఉన్నటువంటి కొన్ని స్వభావ లక్షణాలు కూడా మారిపోయి ఆ గొడవల్లో వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కొంతమంది దుర్వ్యసనాలు పాలవటము, కొంతమంది ప్రయాణాలు ఎక్కువగా జరగటము, లేకపోతే కొట్లాటల ద్వారా హాస్పిటల్స్ పాలవటము, ఈ యొక్క ల్యాండ్ లిటిగేషన్స్తో వీళ్ళు పడే సమస్యలు అన్నింటినీ కాదు ఈ అక్టోబర్ 9 వరకు. ఎందుకంటే శని వక్రించి ఉన్నప్పుడు జన్మజాతకంలో కూడా ఈయన పాపియే వక్రించితే ఇక్కడ కూడా వక్రించి ఉన్నట్లయితే సమస్యలు చాలా చాలా అగాధాలని సమస్యల్ని సృష్టిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అనుకున్న పెళ్ళిళ్ళు కాక అవన్నీ కూడా నెగిటివ్ షేడ్స్లోకి వెళ్ళిపోవటం, అయిపోతుందిలే పెళ్ళి హ్యాపీగా అనుకున్నటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోవటం. అది వక్రించిన శని ఏం చేస్తాడంటే ఒక రకంగా నమ్మక ద్రోహాలు ఎక్కువగా యాక్టివిటీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన 11వ స్థానాధిపతి కదా, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో ఒకవేళ వీళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే ప్రమోషన్స్ వస్తాయి అనుకున్నప్పుడు ఆ ప్రమోషన్స్ రాకుండా అడ్డుపడటము, వాళ్ళెవరో వీళ్ళకి తెలియటము, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అధికమవటం, హాస్పిటల్స్కి ఎక్కువ అవటం, అప్పులు తీసుకోవటం, ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకోవటం, అసలు తగ్గుతుందా లేదా అనే భయము ఆందోళన ఎక్కువ అవటం, ఉద్యోగంలో పూర్తిగా నెగిటివ్ ఎఫెక్ట్స్ కలగడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోయినా దూరాభారాలకు పంపించటం, మీకు అంతకుముందు పాత కక్షలు ఏమైనా ఉంటే అవన్నీ తీర్చుకోవటం, అంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని దూరంగా పంపించి వృధా ప్రయాసలు ఎక్కువ చేయటం, దాని ద్వారా అనారోగ్య సమస్యలు. ఆఫ్టర్ దట్ అక్టోబర్ 9 తర్వాత ఇదే మీనరాశి వారికి ఉద్యోగరీత్యా, ఫ్రెండ్స్ వలన, లేకపోతే ప్రమోషన్స్ రీత్యా, అప్పుల రీత్యా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, మానసిక నిర్వేదం, ఇవన్నీ కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఏదైనా సరే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా, వివాహ విషయాల్లో కానివ్వండి, తొందరపడకుండా నిదానంగా ముందు అసలు మీ జన్మజాతకంలో మీకు దశలు, అంతర్దశలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయో లేదో తెలుసుకోండి. ఎప్పుడైతే మనకి బాధలు కలుగుతున్నాయో వెంటనే జన్మజాతకాన్ని టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. ₹1 పోయినా మనకంటూ జన్మజాతకం గురించి తెలుసుకునే భాగ్యం కలుగుతుంది. ఎన్ని రోజులు ఆగచ్చు. ఒక వ్యాపారం పెట్టేవాడు అవకాశం ఉంది కదా అని వెంటనే పెట్టకూడదు, గురుబలం ఉంది కదా అని. ఇక్కడ శని వక్రిస్తున్నాడు మీనరాశి వారికి, అది గుర్తుపెట్టుకోండి. వెనకాల చూస్తే రాహు ఉన్నాడు కాబట్టి పూర్తిగా వీళ్ళకి కలిసిరాని కాలం అనే చెప్పుకోవాలి. కాబట్టి మీనరాశి వారికి శని యొక్క అనుగ్రహం కోసం ఇందాక నేను తెలియజేసినటువంటి ఆ పూజాధికాల్లో పాల్గొనే అవకాశం తీసుకోండి. ఆ యొక్క యంత్రము రక్షగా మీ దగ్గర ఉన్నట్లయితే కనుక చక్కగా దాని యొక్క అనుకూలతలు మీకు లభిస్తూ ఉంటాయి. అట్లాగే ఇంకా ఏదైనా హెవీగా పరిస్థితులు బాగాలేదు అనుకుంటే జన్మజాతక పర్యవేక్షణ చేయించుకోండి. దాని ద్వారా కూడా మీకు ఎన్నో విషయాలు అవగతం అవుతాయి. ఒక్క గ్రహమే కాదు కదా, మనకి జాతకంలో 9 గ్రహాల్లో శనిగ్రహము అనేటటువంటి వాడు మిగతా గ్రహాలు ఇచ్చే ఫలితాలను ఈయన ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. అది మంచిగా చెడు అనేది మీ జన్మజాతకం చూస్తే కానీ తెలియదు. కాబట్టి మీనరాశి వాళ్ళు కొంత హనుమంతుడి యొక్క ఉపాసన ఎక్కువగా చేస్తూ ఉండండి. శనివారం నియమాలు ఎక్కువగా పాటించండి. తినే ఆహార విషయంలో కానీ, తిరిగేటటువంటి సమయంలో కానివ్వండి, కొంచెం నిబద్ధత, అట్లాగే కొన్ని క్రమశిక్షణ చర్యలు, వ్యాయామము ఇలాంటివన్నీ చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మాట్లాడే మాట కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరిని దూరం చేసుకోకుండా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏదైనా సరే ల్యాండ్ లిటిగేషన్స్ ఉన్నట్లయితే కనుక కోర్టుకు సంబంధించిన సమస్యలు భార్యాభర్తల మధ్య కావచ్చు, వ్యాపార పార్ట్నర్షిప్లు కానీ, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా ఇంకొంచెం ఉధృతమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి తగ్గ పర్యవసానంగా చిన్నవో పెద్దవో కాస్త పూజలు చేసుకొని బయటపడే అవకాశం తీసుకోండి. ఈ యొక్క హోమం ద్వారా, ఈ యొక్క శని యొక్క జపం ద్వారా మీరు ఎంతో లాభాన్ని పొందుతారని మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే ఆ నమ్మకం నాకుంది కాబట్టి చేసేవాడిని నేనే, ఆ యంత్రాన్ని గీసి మీకు పంపించేది నేనే. కాబట్టి బీజాక్షర మంత్రాలు ఉండవు కాబట్టి వైబ్రేషన్ చేయబడిన సంఖ్యల ద్వారా మాత్రమే మీకు అందుతుంది. కాబట్టి ఆ యొక్క ఫలితాన్ని మీరు పరిపూర్ణంగా పొందే అవకాశం స్వీకరించండి. ఓం శం శనేశ్వరాయ నమః.